హాయ్ అండి. వాంగీబాత్ తయారు చేసుకోవడం. మనం ఉడికించుకున్న ఒక బౌల్ రైస్ పక్కన పెట్టుకొని ప్యాన్‌లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి అందులోకి 1 టీ స్పూన్ ధనియాలు, హాఫ్ టీ స్పూన్ మినపప్పు, హాఫ్ టీ స్పూన్ శనగపప్పు, పావు టీ స్పూన్ మిరియాలు, హాఫ్ టీ స్పూన్ నువ్వులు, 2 ఎండుమిర్చి వేసి దోరగా వేయించండి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కొబ్బరి వేసి వేయించుకున్న దీన్ని మిక్సీ జార్‌లోకి యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేయండి. ప్యాన్‌లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసి 1 టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ శనగపప్పు, పల్లీలు, అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించాక ఇందులోకి 4 పచ్చిమిర్చి, 1 ఆనియన్ యాడ్ చేసి కొద్దిగా కరివేపాకు, ఒక చెక్క, అలాగే ఒక లవంగం వేసుకొని వీటిని వేయించుకోవాలి. ఇలా వేయించిన దాంట్లోకి కట్ చేసిన వంకాయ ముక్కలు, పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించాక చింతపండు రసం వేసి ప్లేట్ పెట్టి 3 నిమిషాలు ఉడికించుకోండి. 3 నిమిషాల తర్వాత గ్రైండ్ చేసిన మసాలా పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకొని మనం చల్లార్చి పెట్టుకున్నటువంటి రైస్, కొత్తిమీర వేసుకొని హై ఫ్లేమ్ మీద టాస్ చేసుకొని సర్వ్ చేసుకోండి.